ఏంటి సినిమా బడ్జెట్ 25 కోట్ల 50 కోట్లు లేనిదే సినిమా అవదా? వామ్మోయ్ 100 కోట్లు కుమ్మరించాల్సిందేనా? మొన్నటి వరకు టాలీవుడ్ సినిమాల బడ్జెట్ విషయంలో వినిపించే మాటలవి. కానీ ఇప్పుడు లెక్కలు మారాయండోయ్. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అంటూ 100 కోట్ల బడ్జెట్ని పెట్టడానికి సిద్ధమైపోతున్నారు మన మూవీ మేకర్స్. తాజాగా నాకు 500 కోట్లయితే గానీ ఆనదు అంటున్నాడట ఆ పాన్ వరల్డ్ స్టార్. మరి అంత బడ్జెట్ ఏ సినిమా డిమాండ్ చేస్తోందో, ఆ డైరెక్టర్ ఏ సినిమాని డీల్ చేయబోతున్నాడో తెలుసుకోవాలంటే లెట్స్ హావ్ ఎ లుక్. నా బాడీ బాక్స్ ఆఫీస్ అంటూ దూసుకెళ్తూ ఉన్నాడు మన యంగ్ రెబెల్ స్టార్. బాహుబలి సక్సెస్ ఇచ్చిన ఊపుతో వరుసగా పాన్ వరల్డ్ రేంజ్ సినిమాలు చేస్తూ నా బడ్జెట్ వేరే, నా కలెక్షన్లు వేరే అంటూ హింట్ ఇస్తున్నాడట ఈ సలార్ స్టార్. యంగ్ టాలెంట్ సుజిత్ దర్శకత్వంలో వచ్చిన సాహో, రాధాకృష్ణ తీసిన రాధేశ్యామ్, అడ్డంగా పోయి, ఓం రావుత్ రూపొందించిన ఆదిపురుష్ యావరేజ్ టాక్ మూటగట్టుకోవడం తెలిసిందే. దీంతో ఏంటి మన మొగల్తూరు కుర్రాడి పని అయిపోయినట్లేనా అని చెవులు కొనుక్కున్న వారి గుండెలదిరేలా సలార్తో గట్టి ఆన్సరే ఇచ్చాడు. ఇక నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన విజువల్ వండర్ కల్కితో మీకు నాకు చాలా దూరం బ్రదరు అన్నట్లుగా మిగతా హీరోలందరికీ అందనంత దూరం వెళ్ళిపోయాడు ప్రభాస్. ఇక అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి చిత్రాలతో నేషనల్ వైడ్గా క్రేజ్ సంపాదించుకున్న సందీప్ వంగా దర్శకత్వంలో నటిస్తున్నాడంటే ఆ సినిమాపై అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో అంటూ ఇప్పుడే లెక్కలేసుకుంటున్నారట మన డార్లింగ్ ఫ్యాన్స్. ప్రస్తుతం రాజాసాబ్ మూవీని పూర్తి చేసే పనిలో ఉన్న ప్రభాస్ అదే విధంగా సలార్ పార్ట్తో పాటు కల్కి సీక్వెల్లో నటించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమాను ఎలాగో ఉండనే ఉంది. తాజాగా ఫిల్మ్ సర్కిల్లో వినపడుతున్న టాక్ చూస్తే ఈ ఏడాది చివరిలో సందీప్ డార్లింగ్ల కాంబో సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమా కోసం ఏకంగా 500 కోట్ల బడ్జెట్ పెట్టనున్నట్లుగా ఒక క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఇది సందీప్ వంగా కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ అవ్వడం ఒక విశేషమనే చెప్పాలి. అయితే ప్రభాస్ తన కెరీర్లో తొలిసారి పోలీస్ రోల్లో నటిస్తుండడం మరో విశేషం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే మొదలుపెట్టనున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ చిత్రాన్ని సందీప్ వంగ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆడియన్స్ కి ఒక విజువల్ ఫీస్ట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది. ఇక హాలీవుడ్ స్థాయిని తలదన్నే విధంగా ఈ సినిమాను యాక్షన్ హంగులు, స్పెషల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాలో సందడి చేయనున్నాయన్న వార్తలు కూడా రెబెల్ ఫ్యాన్స్ కి మంచి బూస్టప్ నిస్తున్నాయి. బడ్జెట్ భారీగా ఉండటంతో ఈ సినిమాని కేవలం ఇండియాకే పరిమితం కాకుండా ఇతర దేశాల్లోనూ కూడా ఈ సినిమాను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మరి 4 సినిమాకే 500 కోట్ల బడ్జెట్ ని అందుకున్న మన సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమాతో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో స్పిరిట్ థియేటర్లని తాకితే గానీ చెప్పలేం. For more videos like this, subscribe Big TV channel.